అది రైతుల క్షేమం కోసం అన్న సంగతి మర్చిపోవద్దు. అయినా మీ ప్రభుత్వం రైతుకు వ్యతిరేక ప్రభుత్వం కదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వంలో గిట్టుబాటు అడిగిన రైతులకు ఖమ్మంలో రైతు సంఖ్యలు లేచినది మర్చిపోయినరా అని చెప్పి హరీష్ రావు గారిని నేను అడుగుతా ఉన్నా. దాంతోపాటు రైతుల మరణాలను సంఖ్య లెక్క చెప్పకుండా మీరు పోలీసులకు మీరు రికార్డు చేయొద్దని చెప్పిన సంగతి కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీకు అడుగుతా ఉన్నా. అదే కాకుండా వరి వేస్తే మీకు ఉరి అన్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నారు కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సంగతి మర్చిపోవద్దు. ఇలా రైతులకు ఇదే డ్రప్ సబ్సిడీలో ఇలా డ్రిప్లో ఇలా ఎస్సీలకు 100%, బీసీలకు 90%, జనరల్ ఓసీలకు 80% సబ్సిడీ ఇచ్చి ఇలా మొక్కల మీద సబ్సిడీ ఇచ్చి ఇవాళ రైతులను ప్రోత్సహిస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అలాంటి పార్టీ రైతులకు వ్యతిరేకమైన మీ పార్టీ, రైతులకు మీరు వరేసుకుంటే ఊరేసుకున్నామని చెప్పిన పార్టీ ఇలా రైతుల గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. యూరియా గురించి మంత్రివర్యులు మీరు మంత్రి స్థానంలో ప్రభుత్వంలో లేరా? ఇలా యూరియా సప్లై ఎవరు చేయాలి? ఏ ప్రభుత్వం చేయాలి? ఏ గవర్నమెంట్ చేయాలి? ఎవరు చేయాలన్న సంగతి ఎవరు దీన్ని ఆపారు? ఎందుకోసం ఆపారు? దాంట్లో మీ పాత్ర లేదా అని చెప్పి స్పష్టంగా నేను అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మంచి పేరు వస్తుంది. రైతులకు సన్న బియ్యం ఇచ్చారు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, రైతులకు ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు, ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ ఇచ్చారు అనే భయంతో ఇలా రైతుల ప్రేమ కాంగ్రెస్ దిక్కు ఉన్నదనే భయంతో ఇలా అక్కుసతోని ఇవాళ మంత్రులందరినీ తీసుకుపోయి, ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయి, ఎమ్మెల్సీలందరినీ తీసుకుపోయి ఇలా ఫ్యాక్టరీలో సమావేశం. ఇలా మీరు ఇలా ముద్దాడుతున్నారా కట్టిన ఫ్యాక్టరీకి, లేకపోతే మేము కన్నోళ్లకు ముద్దాడుతున్నామా? నీకే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కట్టిన ఫ్యాక్టరీలో మీరు పోయి ఇలా మీటింగ్ పెట్టడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతకుముందు కూడా 2 సార్లు వచ్చారు. మేము కాదనలే, ఎక్కడ కూడా కాదనలే. ఎందుకంటే ఆ ఏరియా ఎమ్మెల్యే అక్కడ అభివృద్ధికి కోరుకుంటున్నాడేమో, అభివృద్ధిని ఎంకరేజ్ చేస్తున్నాడేమో అనుకున్నాం. కానీ ఈరోజు ఫ్యాక్టరీకి వచ్చి తుమ్మల గారు ఇలా మీటింగ్ పెట్టగానే, ఇలా రైతులకు శుభాకాంక్షలు తెలవగానే, ఇలా రైతులకు మంచి రోజులు వచ్చినాయని చెప్పగానే ఇలా మంచి పేరు ఎక్కడ వస్తుందనే అంకుశ భావంతో ఇలా ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మీద అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు భాగస్వాములు గతంలో ఉన్నప్పుడు కూడా మీరు ఫండ్స్ అలిగేషన్స్ కానీ చేయలేదు, డిపాజిట్ కానీ చేయలేదు. ఇలా పని పూర్తి చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఇలా రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతులను ఇలా పంట మార్పిడి చేసే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఆ నిర్మాణం పూర్తి చేసి రైతులను 2 పూటల అన్నం తినాలనే లక్ష్యంతో ఒక రైతు ప్రభుత్వంగా, ఒక రైతు క్షేమలసిగా ఇలా ప్రజలకు అందించే విధంగా మంచి బాటలో రైతులకు ఎకరానికి 1,50,000 రూపాయలు అందించే విధంగా ముందుకు పోతా ఉన్నదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు కాళేశ్వరం గురించి కూడా వారు బాగా మాట్లాడారు. సంతోషం. నీళ్ళంట వాళ్ళే తెచ్చారంట, మొత్తం వాళ్ళే తెచ్చారంట. మీకు ఆ సంగతి తెలుసో తెలియదో? అతి ఎత్తైన ప్రాంతం మా జనగామ ప్రాంతం. నేను జనగామ ప్రాంత వాసిని, నేను అక్కడ చదువుకున్నాను. మేము కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మేము కూడా ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తూ ఉంటే చాలా భయమైంది. వీళ్ళు టెండర్లు పిలుస్తూ ఉన్నారు, మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత ఎత్తైన ప్రాంతానికి నీళ్ళు వస్తాయా అని చెప్పి తొండలు గుడ్డు పెట్టే ప్రాంతాలు ఆ ప్రాంతాలు. ఎకరానికి 1,50,000 50,000కు మాత్రమే దొరికేది. ఇవాళ ఆ ప్రాంతంలో ఇలా నీళ్లు వస్తున్నాయి, వరి మొత్తం పండిస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో మంచి వర్షపాతం లేకుండా పచ్చని ప్రాంతంగా ఏర్పడ్డది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే. రైతులకు అక్కడ దేవుడుగా పూజిస్తా ఉన్నారని చెప్పి స్పష్టంగా తెలియజేయక తప్పదు. దాన్ని వక్రీకరించుకొని ఇలా కాళేశ్వరం దాచుకొని దోసుకొని ఇలా లక్షల కోట్లు సంపాదించుకొని ఇలా వాళ్ళ కుటుంబంలో పంచాయతీలు చూడండి
ఇలా నువ్వు దోసుకున్నావు అంటే నువ్వు దోసుకున్నావు, నువ్వు దోసుకున్నావు అంటే నువ్వు దోసుకున్నావు. ఎక్కడ ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ కుటుంబమే చెప్తా ఉన్నది. హరీష్ రావు ఎంత దోచుకున్నా ఉన్నారు, కేసీఆర్ ఎంత దోచుకున్నా ఉన్నారు, కేటీఆర్ ఎంత దోచుకున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సొంతం వాళ్ళ కూతురే ఇలా కేసీఆర్ పుట్టిన బిడ్డే చెప్తా ఉన్నది, నీ ఇంటికి వెళ్ళే సాక్ష్యం చెప్తా ఉన్నది. అంతకన్నా ఇంకేం కావాలో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ పార్టీ ఊడ్చుకోపోయే పార్టీ ఇది, చెప్పు మీది కుచ్చు లాంటి పార్టీ మీది. మీ పార్టీ అయిపోయింది. దాంతోనే అనవసరంగా మీరు రైతులను సింపతి పొందే విధంగా యూరియా మీద రీల్స్ పెట్టి ఏదో ధర్నాలు పెట్టి, రీల్స్ ఎవరైనా చేస్తారు, ఆ రీల్స్ చేసి ప్రజలలోకి రిలీజ్ చేయడము, ఇలా తన్నుకుంటున్నట్టు, ఇలా ధర్నాలు చేస్తున్నట్టు ఎక్కడ చేశారో చూపించమని నేను అడుగుతా ఉన్నా. ఇలా యూరియా ఎక్కువ వేస్తే ఎవరికి లాభమో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నేను ఒక రైతు బిడ్డగా చెప్తా ఉన్నాను. నేను కూడా 120 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను కూడా 33 ఎకరాల ఆయిల్ ఫామ్ పెట్టా. నేను 45 ఎకరాల మామిడి తోట పెట్టా. మీరు యూరియా రైతులకు ఇలా మంత్రివర్యులు స్పష్టంగా చేశారు, ఎక్కువ యూరియా వాడకండి. ఎక్కువ యూరియా వాడడం వల్ల ఇలా మీరు పొలంలో ఎక్కువ యూరియా వేయడం వల్ల ఆ భూమి చౌడు భూమిగా మారాల్సిన అవసరం వస్తుంది, చౌడు భూమిగా మారుతుంది. కాబట్టి అది స్పష్టంగా రైతులకు ఇలా తుమ్మల నాగేశ్వరరావు పత్రికంగా ఓట్ల కోసం డ్రామాలు ఆడలే, రైతులకు కావాల్సింది స్పష్టంగా తెలియజేశారు. అలాంటి ప్రాక్టికల్ గా, అలాంటి రైతు బిడ్డగా, వ్యవసాయమే అనే ఒక యువతిగా ఈరోజు ఒక మంత్రి స్థానంలో ఉండి ఖమ్మం పోతే మినిమం శనివారం ఆదివారం వస్తే ఆయన పంట పొలానికి పోతాడు, ఆయన చెట్టు తిరుగుతాడు. అలాంటినే రైతు కుటుంబంలో వచ్చిన వాడని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈయనకైతేనే ఇది బాగుపడుతుంది, శాఖ బాగుపడుతుంది, రైతులకు న్యాయం జరుగుతుందనే లక్ష్యంతో వారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని శాఖలు కూడా ఏ శాఖలో ఎవరైతే బాగుంటుంది ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని నడిపే రీతిగా, ప్రజలకు న్యాయం చేసే రీతిగా ఆ విధంగా ఆ పదవులు ఇవ్వడం జరిగింది. ఆ పదవులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మంత్రులు ఆ వన్య తీసుకొస్తా ఉన్నారు. అందులో మొదటి భాగంలో ఇవాళ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టే రైతులను ఆదుకునే దిశలో ముందుకు